జానకిపురం వద్ద ముష్కరుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన ఎస్ఐ సిద్దయ్య అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. జడ్చర్ల పాత బజారులోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సిద్దయ్య బంధువులు సహచరులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. పలువురు రాష్ట మంత్రులు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, జైపాల్ రెడ్డి, పొన్నాల, డీకే అరుణలు సిద్దయ్యకు నివాళులర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భర్తను కడసారి చూసేందుకు వచ్చిన ధర్మిష దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. సిద్దయ్య అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అంతిమ సంస్కార వేడుకల అంత్యక్రియలు ఎంతసేపట్లో ప్రారంభం కానున్నాయి? మరికొద్ది సేపట్లో జడ్చర్లలోని సిద్దయ్య నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరొక వైపు సిద్దయ్యను కడసారి చూసేందుకు కూడా జడ్చర్లలోని ఇతర జడ్చర్లలో ఒకటే కాదు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఇతర ప్రాంతాల నుండి కూడా అధికారులు అందరూ కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే మాత్రం సిద్దయ్య సంబంధించి అతను ఉన్నతాధికారులకు సంబంధించి చూసుకుంటే వాళ్ళందరూ కూడా వస్తున్నారు. చివరిసారిగా అతనికి నివాళులు అర్పిస్తున్నారు. మరొక వైపు 12:30 ప్రాంతంలో ఇక్కడి నుండి అంతిమయాత్ర జడ్చర్ల ఆయన ఇంటి నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రార్థనా మందిరంలో 1 గంటకు ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత అక్కడి నుండి అంతిమయాత్ర మరోసారి ప్రారంభమై నేరుగా శ్మశాన వాటిక వరకు వెళ్తుంది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరొక వైపు అధికారుల లాంఛనాల మధ్య ఈ అంత్యక్రియలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ నుండి కూడా సిద్దయ్య భార్యను ధరణీషను తీసుకొని రావడం జరిగింది. ఒక్కసారిగా సిద్దయ్య మృతదేహాన్ని చూసిన ధరణీష అక్కడే కుప్పకూలిపోయిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమెను ఓదార్చే ప్రయత్నంలో కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే సిద్దయ్యను ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య తీసుకెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 3 గంటలకు శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి అధికారులు ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. స్వాతి. థాంక్యూ రాధాకృష్ణ.